హలో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో రీల్స్ చేస్తూ చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కదా. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళని చూడండి. వాళ్ళ హావభావాల్లో మార్పులు కనిపిస్తున్నాయా? చేతిలో మొబైల్ పట్టుకొని రీల్స్ అదే పనిగా చూస్తున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే రీల్స్ దెయ్యం వారిని ఆవాహిస్తోందని అర్థం చేసుకోండి. ఈ రీల్స్ చేసే పిచ్చి నెమ్మదిగా స్టార్ట్ అవుతోందని తెలుసుకోండి. సోషల్ మీడియా మీ ఇంట్లోకి విషయంలా మీ ఒంట్లోకి స్లో పాయిజన్లా ఎక్కేస్తుందన్న నిజాన్ని గ్రహించండి. మీ ఇంట్లో పిల్లలు వాడుతున్న మొబైల్స్, ల్యాప్టాప్స్ మీద ఒక కన్నేసి ఉంచండి. వాళ్ళు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారో మీరు ప్రతి క్షణం తెలుసుకోండి, గమనించుకుంటూ ఉండండి. ఈ రీల్స్ పిచ్చితో ఎంతోమంది కుటుంబాలకు దూరం అయిపోతున్నారో గ్రహించండి. ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవాలని అనుకుంటున్నారు, కానీ అలాంటిదేమీ ఇవాళ రోజున జరగదు అనే నిజాన్ని మాత్రం ఎవ్వరూ గ్రహించలేకపోతున్నారు. అందులోని యూత్ అస్సలు అర్థం చేసుకోవడం లేదు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ రీల్స్ పిచ్చితో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే విషయం 20వ తేదీ జూన్ ఈ విషయం చూస్తే కనుక వరంగల్ జిల్లాలో నర్సంపేటలో అజయ్ అనే కుర్రాడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంటాడు. డిఫరెంట్గా రీల్స్ చేసి లక్షల్లో వ్యూస్ తెచ్చేసుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోదామనేసి రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే ఊరేసుకుంటున్నట్టు రీల్ చేయాలనుకున్నాడు అజయ్. నర్సంపేటలో తన చిన్నక్కింటికి వెళ్ళి అక్కడ రీల్ చేశాడు. మెడకి తాడు బిగించుకొని సెల్ ఫోన్లో దాన్ని చిత్రీకరించాలని ఎంతో ట్రై చేశాడు. ఈ క్రమంలో ఫ్రిడ్జ్ మీద పెట్టినటువంటి సెల్ ఫోన్ పెట్టి ఆ దూలానికి ఉరేసుకుంటున్నట్టుగా ఒక రీల్ చేద్దాం అనుకునేసరికి ఆ తాడు కాస్త మెడకి బిగుసుకుపోయిందనమాట. ఈ ఘటనలో అతను తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోయాడు. ఇతనే గతంలో 3 అనే మూవీలో ధనుష్ హీరోగా చేశాడు కదా. అందులో మానసిక పరిస్థితి అతనిది ఎలా ఉందో దాన్ని అట్లా ఇమిటేట్ చేస్తూ కూడా ఒక ప్రమాదకరమైన రీల్ అయితే చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి కాకుండా వెళ్ళిపోయాడనమాట. ఇదొక వార్నింగ్ లాగా కూడా యూత్కి చెప్పొచ్చు. అలాగే 17వ తేదీ జూన్లో కూడా ఇంకో ఘటన జరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఓ యువతి రీల్స్ పిచ్చిలో పడి డ్రైవింగ్ రాకుండానే కొండ మీదకి వెళ్ళి డ్రైవింగ్ చేసి కారు నడిపి నేరుగా లోయలోకి పడిపోయి ప్రాణాలు వదిలేసింది. బ్రేక్ అయిపోయి తెలియక యాక్సిలేటర్ నొక్కేసింది. ఏంటంటే రీల్స్ పిచ్లో పడి ఏది నొక్కుతున్నామో దేని మీద కాలేస్తున్నాం కూడా మర్చిపోయే పరిస్థితి అయితే వచ్చేసింది. కారుతో సహా ఆ అమ్మాయి లోయలో పడిపోయి తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో పూణేలో ఇంకొక అమ్మాయి ఏం చేసింది, ఎత్తైన భవనం మీద నుంచి కిందకి వేరే వ్యక్తి చేయి పట్టుకొని వేలాడుతూ వీడియో తీయించుకుందనమాట. ఇక 20వ తేదీ జూలైలో అయితే రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేస్తూ 2 కుర్రాళ్ళు ప్రమాదానికి అయితే గురయ్యారు. ఒంటి చక్రం మీద అంటే సింగిల్ టైర్ మీద బండి నడుపుతూ వర్షంలో అది కూడా స్టంట్స్ చేస్తుండగా ఆ బైక్ కాస్త స్లిప్ అయి 2 కింద పడిపోయారనమాట. ఇక అందులో ఒక వ్యక్తి కుర్రాడు చచ్చిపోయాగా మరో కుర్రాడు ఐసీయూలో ట్రీట్మెంట్ తీయించుకుంటున్నాడు. శనివారం సాయంత్రం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద అంబర్పేట దగ్గర ఈ యువకులిద్దరూ కూడా బైక్స్తో స్టంట్లు అయితే చేసి రీల్స్ చేసుకుందామని చెప్పేసి చేసి చివరికి ప్రమాదానికి గురయ్యారనమాట. ఇక 14వ తేదీ జూలై విషయానికి వస్తే కనుక ఉప్పల్లో మధుస్మిత, ప్రదీప్ అనే 2 వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారన్నమాట. ఆమెకు వైఫ్కి రీల్స్ అంటే చాలా ఇష్టం చేయడం. అయితే ఆ భర్తకైతే అనుమానం ఆమె మీద. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఎక్కువగా ఫోన్స్లో మాట్లాడటం, రీల్స్ చేస్తుండడం ఆ కోపానికి కారణం అనమాట. ఈ రీల్స్ చేసే విషయంలో ఇద్దరు రోజు గొడవ పడేవాళ్ళు. ఆ గొడవ కాస్త రోజు ముదిరిపోయింది. దాంతో భార్య మీదకి అతను చపాతీ పీట తీసుకెళ్ళి తల మీద కొట్టేసరికి ఆమె స్పృహ తప్పింది. ఇక అదే టైం అనుకుని ఆమెను మెడకి చున్నీ బిగించేసి తిరిగి రాని లోకాలకైతే ఆ భర్త పంపించాడు. ఇక 24th జూన్ అయితే రాజస్థాన్లో జరిగినటువంటి ఈ సంఘటన మరీ దారుణం అనమాట. ఏంటంటే బార్మర్ జిల్లాలోని చౌహటాన్ అనే గ్రామానికి చెందిన ప్రతాప్ రామ్ సింగ్ అనే 70 ఏళ్ల వృద్ధుడు బతుకు తెరువు కోసం ఇంటింటికి తన 3 చక్రాల సైకిల్ మీద వెళ్తూ చెత్త ఏరుకుంటూ ఉండేవాడు అనమాట. అయితే అది చూసినటువంటి కొంతమంది యూత్ ఏం చేశారంటే అతను చేస్తున్న పని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే చెత్త ఎత్తుకుంటున్నాడు అంటూ ఆ వీడియో చూసిన వాళ్ళంతా కూడా కామెంట్స్ పెట్టడం వల్ల ఆ అవమానాన్ని తట్టుకోలేక అతను బండిని వదిలేసి చెట్టెక్కి ఉరేసేసుకొని అతను తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోయాడు. కొంతమంది ఇలా రీల్స్ చేస్తున్నారు, కొంతమంది ప్రాంక్ వీడియోస్ చేస్తున్నారు, కొంతమంది వాళ్ళు చేసే పనులని కూడా తీసి
వాళ్ళకి వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొడుతున్నారు. దీంతో ఎవరి ప్రాణాలని వాళ్ళు తీసేసుకుంటున్నారనమాట. ఒక రీల్ వైరల్ కావడం కోసం ప్రాణాలనే ఫనంగా పెట్టేస్తున్నారు చాలామంది. ఇటు కన్న వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని కన్నీళ్ళు పెట్టిచ్చేస్తున్నారు. రీల్స్ కంటే రియల్ లైఫ్ ముఖ్యం అనేది ఒక్కసారి ఆలోచించండి. మీ పేరెంట్స్‌కి మీరు తలనొప్పిగా మారొద్దు. మీ పేరెంట్స్ జాబ్స్‌కే వెళ్ళాలా? లేదా మిమ్మల్నే చూసుకోవాలా? ఒకసారి ఆలోచించండి. 1000లో ఒక్కరివో, ఇద్దరివో మాత్రమే రీల్స్ వైరల్ అవుతాయి. కానీ అందరివి వైరల్ అయితే కావు. ఇదంతా కూడా లక్ మీద, లేదంటే కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కంటెంట్ కావాలంటే రియల్ కంటెంట్ చేసి చూపించాలి. అంతేగాని ఇట్లా వేరే వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేసేటువంటి కంటెంట్ పెట్టడం కాదు. పోనీ ఇట్లాంటి వైరల్ వీడియోస్ ఏంటంటే ప్రమాదకరమైన స్టంట్స్ చేసే కంటెంట్ అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే దాన్ని చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు. జీవితం విలువైందన్న విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఎవ్వరూ కూడా మిమ్మల్ని బాగు చేయలేరు.